సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో గైస్, ఫస్ట్ తెలంగాణ మిత్రులకు ఒక న్యూస్ అండి. సో ఖానాపూర్, మెట్పల్లి, ఆరుమూరు మీదుగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి బస్ సర్వీస్ ప్రారంభించారు. సో అంటే ఖానాపూర్లో మార్నింగ్ 5:30 స్టార్ట్ అవుతుంది, నైట్ 11:55కి హైదరాబాద్ చేరుకుంటుంది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 7 గంటలకి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రారంభమయ్యి ఇటు ఆర్మూరు, మెట్పల్లి మీదుగా మళ్ళీ ఖానాపూర్ చేరుకుంటుంది. సో ఈ విషయం గమనించాలి. సో గైస్, మీకు ఒక విషయం గుర్తుందండి, నేను ఇంతకుముందు చెప్పాను కదా, కేవలం 4,450 రూపాయలకి టీ తాగినందుకు ఖర్చుతో 50 లక్షల రూపాయలు ప్రమాద బీమా అని చెప్పి స్టార్ హెల్త్లో అయితే చూడండి, ఒక సెటిల్మెంట్ అయిందండి. ఒక 50 లక్షల రూపాయలు క్లెయిమ్ చేశారు ఒకరికి. నేనున్న అమలాపురం ఏరియాలో అమలాపురం బ్రాంచ్ నుండి 50 లక్షల రూపాయలు ఒక వ్యక్తి ప్రమాదం నిమిత్తం చనిపోతే క్లెయిమ్ అయింది. అయితే ఈ పాలసీ అందరికీ ఇవ్వట్లేదు. ఇప్పుడు రూల్స్ మారిపోయాయండి. రిస్క్ పనిచేసే వాళ్ళు, లేబర్ పనిచేసే వాళ్ళు కానీ, డ్రైవర్స్ పనిచేసే వాళ్ళు కానీ, కన్స్ట్రక్షన్ ఏరియాలో పనిచేసే వాళ్ళు కానీ, రిస్క్ పనిచేసే వాళ్ళకి ఇప్పుడు ఈ పాలసీ ఇవ్వట్లేదు. నాన్ రిస్క్, చూడు, ఈ ఆఫీసులో కానీ, షాపింగ్ ఆఫీసులో పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే అటువంటి వారికి ఇస్తారు తప్ప రిస్క్ పనిచేసే వాళ్ళకి ఈ పాలసీ ఇవ్వరు. ఎవరైనా పాలసీ చేయించుకోవడానికి కాంటాక్ట్ అవ్వండి, కానీ రిస్క్ పనిచేసే వాళ్ళు అయితే కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళకి పాలసీ ఇవ్వరు. సో ఇంట్లో లేడీస్ కావాలంటే చేయించుకోవచ్చు. నెక్స్ట్ ఈ డ్రైవర్స్ అయితే కాంటాక్ట్ అవ్వద్దు, ఎందుకంటే మీకు పాలసీ ఇవ్వరు షూర్. ఎందుకంటే రోడ్డు పైన వెహికల్ డ్రైవ్ చేస్తారు కాబట్టి అది రిస్క్ పని కాబట్టి మీకైతే పాలసీ ఇవ్వరు. మీ ఇంట్లో మీ లేడీస్ పేరు మీద కావాలంటే చేయించుకోవచ్చు. ఓకే సార్, కానీ ఇది ఎవ్రీ ఇయర్ రెన్యూల్ చేసుకోవాలి. గతంలో చాలామంది చేయించుకుని రెన్యూల్ చేసుకోవడం మానేశారు, అది వాళ్ళ మిస్టేక్ 100%. సో ఎవ్రీ ఇయర్ రెన్యూల్ చేయించుకోవాలండి. ఒకసారి చేయించుకుని 1 ఇయర్ మాత్రం వ్యాలిడిటీ ఉంటుంది. సో గైస్, ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్తే మోసపూరితమైన రాఫెల్ డ్రా. సో మోసపూరితమైన రాఫెల్ డ్రాలో సంబంధించిన వివరాల కోసం అంటే ఒక 5గురిని అరెస్ట్ చేసి, 5 ఈజిప్ట్ వాళ్ళని, కొందరు భారతీయుల్ని, ఒక డొమినికన్ ఒక కార్ డీలర్షిప్ ఓనర్ కూడా అరెస్ట్ చేశారండి. సో ఒక ఈజిప్ట్ వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా వాళ్ళు అరెస్ట్ అయ్యారు. కువైట్ నుంచి పారిపోతుండగా వీళ్ళందరూ కలిసి ఒక గ్యాంబ్లింగ్ టైప్లో ఈ రాఫెల్ డ్రాని నిర్వహిస్తున్నారనమాట. వాళ్ళని అరెస్ట్ చేశారు అధికారులు. నెక్స్ట్ డొమెస్టిక్ వర్కర్ యొక్క పర్సంటేజ్ తగ్గిపోయిందంట, 6.3% తగ్గిపోయిందంట. ఓకే, అంటే కువైట్లో డొమెస్టిక్ వర్కర్స్ తగ్గారంటండి. తర్వాత 2,450 డయాలసిస్ పేషెంట్లకి ట్రీట్మెంట్ చేస్తున్నారు. సో డయాలసిస్ అంటే తెలుసా మీకు? కిడ్నీ సరిగా పనిచేయకపోతే వాళ్ళకి డయాలసిస్ ట్రీట్మెంట్ చేస్తారనమాట. మొత్తం ఒంట్లో ఉన్న బ్లడ్ అంతా బయట లాగేసి మళ్ళీ ఫిల్టర్ చేసి సో మళ్ళీ ఎక్కిస్తారు, దాన్ని డయాలసిస్ అంటారండి. సో ఇది చాలా నరకం అండి. మా నాన్నగారు కూడా చేయించారని ప్రతి వారానికి 2 సార్లు 3 సార్లు తీసుకెళ్ళి ఉన్నాయి ఎర్లీ మార్నింగ్ 5 గంటలు లేసి. సో నరకం అంటే మామూలుగా ఉండదు, డయాలసిస్ అంటే అంత నరకం అండి. అంటే కిడ్నీలు పనిచేయకపోతే యూరిన్, మనం బాత్రూమ్కి యూరిన్ వేస్తాం కదండి, యూరిన్ వాళ్ళకి రాదనమాట, ఈ కాలుల్లో దిగిపోద్ది అనమాట. సో మొత్తం బ్లడ్ అంతా తీసి బ్లడ్లో కలిసిపోద్ది, బ్లడ్ అంతా తీసి వాళ్ళు వాటర్ని సెపరేట్ చేసి మళ్ళీ బ్లడ్ ఎక్కిస్తారు, దాన్నే డయాలసిస్ అంటారు. సో అటువంటి పరిస్థితి రాకూడదు. హెవీ స్మోకింగ్స్ కానీ ఆల్కహాల్ డ్రింక్స్ చేసే వాళ్ళకి సమస్యలు వస్తాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్. సో దాని జోలికి వెళ్ళమాకండి. సౌదీ విషయానికి వెళ్తే మక్కాలో అధికారులు హజ్ కోసం వచ్చే వాళ్ళకి అయితే చిన్నపిల్లల్ని తీసుకురావద్దని చెప్పి ప్రత్యేకంగా ఒక రిక్వెస్ట్ జారీ చేశారు. చిన్నపిల్లల్ని తీసుకురావద్దు, ఒకటి మీరు ఇబ్బంది పెడతారు, వాళ్ళని ఇబ్బంది పెడతారు. తర్వాత మక్కాలో గ్రాండ్ మసీద్ పైన హెలీప్యాడ్ ప్రారంభించారండి. సో ఎమర్జెన్సీ మెడికల్ కోసం 2 ఎయిర్ అంబులెన్స్ అక్కడ నుంచి తీసుకెళ్లే విధంగా హెలీప్యాడ్ ప్రారంభించారు. నెక్స్ట్ అధికారులు తెలియజేశారు, సో టెలికాం అధికారులు తెలియజేశారు, మీకు తెలియకుండా మీ అక్కమ్మ పైన ఇంక వేరే సిమ్ వాడుతున్నారని మీకు తెలిస్తే కనుక చెక్ చేయించుకోండి, ఇమీడియట్గా ఆ సిమ్ని క్యాన్సిల్ చేసుకోండి అని చెప్పి అధికారులు తెలియజేశారు. సో నెక్స్ట్ చిన్నపిల్లల చేత బెగ్గింగ్ చేస్తానంటే ఒక యామాని వ్యక్తి, అతన్ని అరెస్ట్ చేశారు అధికారులు. నెక్స్ట్ వాటర్ వేస్ట్ చేసిన వైలేషన్లో 2 లక్షల రియల్ ఫైన్ వేశారు కొన్ని సంస్థలకి. ఓకే, ఎందుకంటే ఈ సౌదీలో సముద్ర వాటర్ని ఎక్కువగా ఫిల్టర్ చేసి తాగే వాటర్గా మారుస్తారు, దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ని వేస్ట్ చేస్తే యాక్సెప్ట్ చేయరు. సో యుఏ విషయానికి వెళ్తే దుబాయ్ పంపిస్తామని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేసిన 2 ఏజెంట్లని అరెస్ట్ చేశారు తెలంగాణలో. తర్వాత త్వరలో గల్ఫ్ యూనిఫైడ్ వీసా ప్రారంభం కాబోతుంది. ఒకే వీసాతో మొత్తం గల్ఫ్ అంతా తిరగొచ్చు అనమాట. నెక్స్ట్ దుబాయ్లో కస్టమ్స్ అధికారులు 147 కేజీల డ్రగ్స్ని అదుపులో తీసుకున్నారు. సో నెక్స్ట్ విజిట్ వీసా వైలేషన్, అంటే దుబాయ్కి విజిట్లో వచ్చి సో మరి తిరిగి వెళ్లకుండా వీసా వైలేషన్ చేసిన 6,000 మంది అరెస్ట్ చేశారు. తర్వాత ఫెడరల్ డిగ్రీ లా ఆఫ్ ట్రాఫిక్ వారు హిట్ అండ్ రన్ గుద్దేసి
సదరు రోడ్డు మీద నడిచే వ్యక్తిని గుద్దేసి పారిపోయారు అనుకోండి, దానికి 2 లక్షల దిర్హమ్స్ ఫైన్ వేస్తారు. సో ఒకవేళ పొరపాటున యాక్సిడెంట్ అయిపోయింది అన్నీ ఆగి అతను హాస్పిటల్కి తీసుకెళ్ళడం ఏదో చేయాలి తప్ప పారిపోతే అరెస్ట్ చేస్తారు. పారిపోవడం కష్టం అండి, క్రైమ్ చేసి తప్పించుకోవడం కష్టం యూఏలో. అంటే ప్రతి చోట సీసీ కెమెరాలు ఉంటాయి, కష్టం. సో వామన్ విషయానికి వెళ్తే ఏప్రిల్ 4వ తారీఖున సాయంత్రం 4:30కి ధార్ సైట్లో మల్టీ పర్సనల్ హాల్ అండ్ ఇండియన్ సోషల్ క్లబ్ యందు ఉగాది సంబరాలు నిర్వహించున్నారు. వామన్ తెలంగాణ సమితి వారి ఆధ్వర్యంలో అందరూ ఆహ్వానితులే. ఈ విషయం గమనించండి. ఏప్రిల్ 4వ తారీఖున జీటీటీ కంపెనీ ఉందా వామన్లో? ఉంటే ఎలాంటిది, శాలరీ టైంకి ఇస్తున్నా కొంచెం తెలియచేయండి. కొందరు మిత్రులకు జాబ్స్ వచ్చాయంట, కానీ చాలామంది మిత్రులు ఇప్పటికీ తక్కువ శాలరీకి వెళ్ళిపోతున్నారండి. 80 రియల్ 100 రియల్ జీతానికి చాలామంది వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి చాలా బాధపడుతున్నారు. సో గైస్, ఎవరైతే వామన్కి జాబ్కి వెళ్తారో ఒకటి మంచి స్కిల్ ఉందంటే మంచి శాలరీ వస్తుందండి, మంచి శాలరీకి వెళ్ళండి. తర్వాత మస్కట్ గవర్నరేట్లో పోలీసులు దొంగతనం చేశారండి. అది ఫేక్, ఒరిజినల్ పోలీసులు కాదు, దొంగ పోలీసులు అనమాట. ఫేక్ పోలీసులు దొంగతనం చేశారు. ఒక ఎక్స్పర్ట్ దగ్గర డబ్బులన్నీ దోసేసుకున్నారు. అధికారులు అరెస్ట్ చేశారు. సో బెహ్రెన్ విషయానికి వెళ్తే అక్రాస్ బెహ్రెన్ అంతా ప్రతి చోట ఈద్ ఆల్ ఫితర్ కోసం ప్రార్థనలు చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు బెహ్రెన్ అంతా. సో అంటే దూర ప్రాంతాలు ప్రయాణించాల్సిన అవసరం లేకుండా ప్రతి చోట ఈ మసీదులు గ్రౌండ్లు అని ఏర్పాట్లు చేశారు. తర్వాత ఒక మాజీ భార్య పైన ఒక వ్యక్తి తన యొక్క మాజీ భార్య పైన సల్ఫ్యూరిక్ యాసిడ్తో దాడి చేశాడు. ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. సో బెహ్రెన్ యొక్క జీడిపి 2.8% పెరిగిందండి. సో లాభాలు బాగానే వస్తున్నాయి బెహ్రెన్కి. తర్వాత ఎల్ఎంఆర్ఏ అధికారులు 950 ఇన్స్పెక్షన్ చేయగా 52 మందిని రిపోర్ట్ చేశారు. సో ఖతర్ విషయానికి వెళ్తే ఈద్ ఆల్ ఫితర్ టైంలో ఈ చిల్లర కోసం, అంటే చిన్న నోట్ల కోసం ఇబ్బంది పడకుండా ఉండడానికి అక్రాస్ ఖతర్ అంతా సో ప్రత్యేకమైన ఏటీఎంస్ ఏర్పాటు చేశారు. తర్వాత ఖతర్ ఎకానమీ 2.4% పెరిగిందండి. అంటే $195.6 బిలియన్ ఎకానమీ డెవలప్ అయింది. ఇన్కమ్ భారీగా పెరిగింది. సో కొత్త ప్రాజెక్ట్స్, నేచురల్ గ్యాస్, ఆయిల్, అన్ని రకాల ఇన్కమ్స్ అనమాట. తర్వాత అక్రాస్ ఖతర్ అంతా కూడా ఈద్ ఆల్ ఫితర్ కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయడానికి ప్రతి చోట గ్రౌండ్స్లో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ఈద్ ఆల్ ఫితర్ ప్రార్థనల కోసం. సో గైస్, సో ఇంతేనండి. ఖతర్ న్యూస్ కూడా పెద్ద ఏం లేదు. మనం నెక్స్ట్ షోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.